ఆ అబ్బాయి ముందు అలా ఉన్నావేంటే? కనీసం ఎలా ఉన్నారని పలకరించాలి కదా. నాకిష్టం లేని మనిషితో నేనెందుకు మాట్లాడాలి? ఏంటి ఇలా తయారయ్యావు? నీకోసం ఇంత దూరం వచ్చిన అబ్బాయిని పలకరించలేదంటే బాధపడ్డా. కనీసం కాఫీ అయినా ఇవ్వు. పద, కాఫీ తీసుకోండి. ఆ అమ్మాయి ఫోటో తెచ్చావా? లేదమ్మా. ఏ నాన్నా? అంటే ఫోటోలు అవి ఎందుకు లేండి అన్నారు. ఏమైంది? అంటే స్కూటీ రిపేర్ వచ్చింది. గంట నుండి ట్రై చేస్తున్నాను, స్టార్ట్ అవ్వట్లేదు. ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామంటే ఎవరూ రాలేదు. ఎండ కదా, బాగా దాహంగా ఉంది. అర్జెంటుగా కొంచెం వాటర్ తాగకపోతే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. మీరేమీ అనుకోకపోతే కొంచెం సెంటర్ వరకు లిఫ్ట్ ఇస్తారా? వెళ్ళి మెకానిక్ని తెచ్చుకుంటాను. దాహం వేస్తుందా? అవునండి. సరే, ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ అండి. టైంకి మీరు రాకపోతే నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయేవాన్ని. ఆ సెంటర్ దగ్గర వదిలిపెట్టండి చాలు. ఆగో. దాహం ఇస్తుందన్నావుగా, వాటర్ తాగు. లిఫ్ట్ ఎవరైనా ఇస్తారు, వాళ్లతో వెళ్ళు. బండి ఆపి పలకరించాను కదా అని ఎక్కువగా ఊహించుకోకు. నీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే జాలిపడతాను. ఏంటి బావగారు ఇలా ట్విస్ట్ ఇచ్చారు? లిఫ్ట్ ఇస్తారనుకుంటే బాటిల్ ఇచ్చి వెళ్తున్నారు.
ఛా, లిఫ్ట్ ఇస్తే అలా వెళ్తూ మాటల్లో ఏదోలా అర్చన విషయం చెప్తామంటే మంచి ఛాన్స్ మిస్ అయిందే. ఏంటో పూజారి, ఏమీ అర్థం కావడం లేదు. మా అన్నయ్య అనుకున్నట్టు ఈ పెళ్లి ఖచ్చితంగా జరగాలి. అర్చన చూస్తేనేమో ఈ పెళ్లి ఇష్టం లేదని మొండిగా ప్రవర్తిస్తోంది. అన్నయ్య వాళ్ళు ఆల్రెడీ ముహూర్తాలు పెట్టుకోవడం కూడా అయిపోయింది. అనుకున్నట్టు ఈ పెళ్లి జరగలేదంటే ఇన్ని సంవత్సరాలుగా మా అన్నయ్య ఈ ఊర్లో పెంచుకున్న గౌరవం పోతుంది. మా అన్నయ్య ప్రాణం పోయినా తట్టుకోగలడేమో గాని పరువు పోతే తట్టుకోలేడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్యకి ఆ పరిస్థితి రాకూడదు. వదిన, ఈ పెళ్లి జరగాలని మీరింతగా కోరుకుంటున్నారే, కానీ ఈ పెళ్లి జరిగితే మిమ్మల్ని ఈ ఊళ్ళో ఉండనివ్వనని మీ అన్నయ్య చెప్పారే, ఆ విషయం మర్చిపోయారా? నా అన్న గౌరవం కోసం, నా అన్న సంతోషం కోసం ఇన్నాళ్లుగా వెతుకుతున్నాను. ఆయన కోసం ప్రాణాలైనా ఇస్తాను. అలాంటిది ఊరు దాటి వెళ్ళలేనా? వెళ్ళిపోతాను. నా గురించి నాకు దిగులేదు పూజారి. ఈ పెళ్లి మాత్రం జరగాలి. దానికి అర్చన గాని ఇంకొకళ్ళు గాని అడ్డుపడకుండా ఉంటే చాలు. ఏంటక్క పూజారితో ఏవో కబుర్లు చెప్తున్నట్టున్నా? అవునే, కబుర్లు చెప్పుకునే మూడ్లోనే ఉన్నాం ఇక్కడ. నీ పుణ్యమా అని ప్రశాంతంగా మాట్లాడుకునే పరిస్థితి ఉందా? నేనేం చేశాను? నువ్వేం చేసావా? నువ్వేం చేసావో తెలీదా? అవతల అన్నయ్య సంబంధం చూసి పెళ్లి చూపులకు వస్తున్నారు అంటే ఒక ఘనకార్యం చేశావు. సరే, అది అయిపోయిందిలే. ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటానని అన్నావని నిశ్చితార్థం చేసి ముహూర్తాలు పెడితే ఇప్పుడు చేసుకోను అంటున్నావు. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు అసలేం అర్థం కావడం లేదు. అక్క, నేను ఫస్ట్ నుండి ఒకే మాట మీద ఉన్నాను. అనవసరంగా మీరే మధ్యలో నన్ను ఇబ్బంది పెట్టారు, మీరు ఇబ్బంది పడ్డారు. ఈ పెళ్లి జరగదు, నాకిష్టం లేదు. అదేంటే, ముహూర్తాలు పెట్టాక ఇష్టం లేదు అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఈ మాట వాళ్ళకి ఎలా చెప్పాలి? అన్నయ్య పరివేమైపోవాలి? నేను అవన్నీ ముందే ఆలోచించి చెప్పాను. నా మాట ఎవరైనా విన్నారా? మీ ఇష్టానికి మీరు చేసుకున్నారు, దానికి నేనేం చేస్తాను? ముఖం పగిలిపోతుంది అలా మాట్లాడవంటే. ఎవరిష్టానికి చేస్తున్నాడే? ఆయన కోసమా? నీకోసమే కదా? నీ జీవితం బాగుండాలనే కదా? అన్నయ్య సంబంధం చూశాడంటే అది ఖచ్చితంగా మంచి సంబంధమే అయి ఉంటుంది. నాకు నచ్చింది మంచెలా అవుతుందక్క. నేను ఇష్టపడేది మంచిదవుతుంది, కానీ ఆయన ఇష్టపడేది కాదు, మీరు ఇష్టపడేది కాదు. కట్టుకునే భర్తను కళ్ళారా చూసి నచ్చాల్సింది నాకు. ఇదంతో జీవితాంతం బ్రతకాలి అనిపించాల్సింది నా మనసుకి, మీకు కాదు. సో మీరు నిర్ణయం తీసుకున్నారు, మీరు చెప్పుకున్నారు, మీరే ముహూర్తాలు పెట్టుకున్నారు. దానికి నేనేం చేయాలి? ఏయ్, నువ్విలా మాట్లాడేవంటే బాగుండదు చెప్తున్నా. అన్నయ్య మాట వినవే. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగాలి. అక్క, ఒక్కటి, మన మధ్య మాత్రం మళ్ళీ మళ్ళీ ఈ విషయం మాత్రం రాకూడదు. నాది ఒక్కటే మాట, నేను ఆ పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకో?
దానికి కూడా కారణం ఉండాలి కదా, చెప్పు. అక్క, కారణం ఇప్పుడు కాదు, తొందరలో మీకే తెలుస్తుంది. అది తెలిసి మీరు బాధపడే కంటే ఈ పెళ్లి మా చెల్లెలకి ఇష్టం లేదని చెప్తారో, లేక తనకు నచ్చకపోయినా మేము బలవంతంగా ఒప్పించామని చెప్తారో అదంతా మీ ఇష్టం. లేదంటే బాధపడాల్సింది మీరే. నాకే ప్రాబ్లం లేదు. నిన్ను హలో, అవునా? ఏం భయపడకండి, నేను బయలుదేరుతున్నాను. 5 నిమిషాల్లో అక్కడుంటాను. పూజారి, అర్జెంట్ కేసు వచ్చింది, నేను వెళ్ళాలి. నువ్వు భోంచేసేయ్. ఏవండో శ్రీవారు, శ్రీమతి లేకుండా భోంచేస్తున్నారు? నీకు అలా ఉంది. బలవంతంగా నీకు నచ్చింది చేశావు. ఇప్పుడు నీకోసం నేను కష్టపడాల్సి వస్తుంది, అటు వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది. నా తప్పేమైనా ఉందా? వాళ్ళకేం చెప్పాలో అది చెప్పాను, నీకేం చెప్పాలో అది చెప్పాను. వాళ్ళు నా మాట వినలేదు. కుటుంబం, గౌరవం, పరువు అన్నారు. నువ్వేమో అన్న బాధపడతాడు, అక్క బాధపడుతుంది, త్యాగం అంటూ నువ్వన్నావు. తప్పలేదు. నాకు నచ్చిన మనిషితో నేను బ్రతకాలనుకున్నాను. నచ్చిన మనిషిని నేను చేసుకున్నాను. నా ప్రాబ్లం సాల్వ్. ప్రాబ్లం ఏమైనా ఉంటే అది నీది. ఇంతకీ ఎంతవరకు వచ్చింది విషయం? చూస్తున్నావు కదా, పెళ్ళంటున్నారు, హడావిడి చేస్తున్నారు. మరి మన పెళ్లి గురించి ఎప్పుడు చెప్తున్నావు ఇంట్లో? చెప్పాలనే ప్రయత్నించాను. ఓ, అప్పుడే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టావా? నాతో ఒక మాట కూడా చెప్పలేదు. అది ఇందాకే మీ అన్నయ్యతో చెప్పాలని ట్రై చేశాను. ఓ, డైరెక్ట్గా మా అన్నయ్యకి ట్రై చేసావా? ఏమైంది? ఏమైంది? బాటిల్ చేతిలో పెట్టి వెళ్ళాడు. బాటిల్ చేతిలో పెట్టాడా? అదేంటి? ఏదో బైక్ రిపేర్ వచ్చింది కదా అని ఆగెక్కించుకుంటే వెనకాల కూర్చుని ఆ మాట ఈ మాట చెప్తూ మధ్యలో మన విషయం చెప్దామనుకుంటే దారిన పోయేవాడికి మధ్యలో చలివేదనలో మధ్యలో నిలిచినట్టుగా చేతిలో బాటిల్ పెట్టి, నా చెల్లెలికి పెళ్ళి, నీ మనసులో ఆ విషయాలు ఇష్టాలుగాని ఉంటే చెరిపేసుకో, లేదంటే నీకే నష్టం అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. సర్లే, నా భర్తవని తెలీదు కదా, తెలిసే వరకే ఆ ప్రాబ్లమ్స్ అన్ని. సరే, ఏమైతేనే మా అన్నయ్యకి చెప్పాలన్నంత తెగింపు నీలో వచ్చింది కాబట్టి ఇంక నేను ప్రశాంతంగా ఉండొచ్చు. ఎలా అయినా నువ్వు చెప్పేస్తావు. అయిపోయిందా భోజనం చేయడం? అయిపోయింది. ఏం లేదు, నాకు ఆకలేస్తుంది, తిందామని. అయితే తిను. నీ తిండమైందా? అయిపోయింది. మరి నేను తినాల్సింది దీంట్లో కాదు. హే, ఎంగిల్ ప్లేట్ అది. హలో, తాళి కట్టగానే సరిపోదు. నేనెక్కడ కట్టాను? కట్టినా కట్టకపోయినా ఈ తాళైతే నీదే కదా. నేను నీ భార్యనే కదా. పెళ్ళైన తర్వాత భార్యాభర్తల గురించి కొన్ని విషయాలైనా తెలుసుకోవాలి. భర్త తిన్న దాంట్లో భార్య తినడం సంప్రదాయం అంట. నాకు తెలీదు, అమ్మ చెప్తే విన్నాను. సో నీ భార్యని కాబట్టి నీ ప్లేట్లోనే తింటాను.
ఎరా ఈ పెళ్లి పనుల్లో తిరగడం బాగా ఎక్కువైనట్టుంది. మరి చెల్లెలు పెళ్ళంటే చూసుకోవాలి కదమ్మా. ఎక్కడేం తక్కువైనా ఆ చెడ్డ పేరు మనకే కదా. అది నిజమే అనుకో. ఏంటి శిరీష, భర్త బయట నుంచి అలసిపోయి వచ్చాడు, రాగానే చల్లగా నీళ్ళిద్దాం, కొంచెం కాఫీ పెట్టిద్దామని లేకుండా ఏంటా కూర్చోడం? ఇస్తుందిలే అమ్మా. ఇస్తుంది కాదు, ఈ పాటికి ఇచ్చేసుండాలి. రాను రాను ఈ అమ్మాయి పద్ధతులు ఇలా మారిపోతున్నాయేంటో అస్సలు అర్థం కావట్లేదు. తీసుకురావడానికి వెళ్ళిందిలేమ్మా. చెప్తే వెళ్ళడం కాదురా, అది పద్ధతి. పని మీద వెళ్లేటప్పుడు భార్య నవ్వుతూ ఎదురొస్తే ఆ నవ్వు భర్తకి బలాన్నిస్తుంది. తిరిగి రాగాని నవ్వుతూ ఎదురెళ్లి కాఫీ ఇస్తే రోజంతా పడిన కష్టం తాలూకు అలసట తీరిపోతుంది. ఈ తరానికి ఇవన్నీ చేదస్తంగా కనిపించచ్చు, కాని కొన్ని తరాలు ఆ చేదస్తంతోనే ఆనందంగా బ్రతికారు. అది వీళ్ళకెప్పుడు అర్థమవుతుందో ఏంటో. ఆహా, భర్తంటే ఏం భక్తి! ఏదో జరుగుతోంది. ఈరోజు అసలు వీళ్ల మధ్య ఏం జరుగుతోందో తేల్చాలి. ఏంటమ్మా అలా ఉన్నావు? రాను రాను ఇంట్లో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదే. ఏమైందమ్మా? శిరీష మీ అన్నయ్య గురించి అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. వాడి నీ పెళ్లి పనుల మీద తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొస్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా కాఫీ తాగుతూ కూర్చుంది. మొన్నటికి మొన్న తలుపు సందులో వేళ్లుపడి నెత్తురు కారుతుంటే కనీసం చీమ కుట్టినట్టయినా లేకుండా తల దూకుంటూ కూర్చుంది. చూస్తుంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా సఖ్యతగా లేరనిపిస్తోంది. మీ అన్నయ్య అదేమీ లేదంటున్నా నాకేదో అనుమానంగా ఉంది. ఈ రోజు రాత్రే ఈ విషయం ఏంటనేది తేలుస్తాను. ఇద్దరూ కలిసుంటున్నారా, కలిసుంటున్నట్టు నటిస్తున్నారనేది తేలిపోవాలి. హలో హలో, ఫోన్ చేసి మాట్లాడరేంటి? అదే మీ మాటలు విందామని.
మీరు నన్ను మరీ ఇబ్బంది పెడుతున్నారండి. నేనండి మొన్న పెళ్లి చూపులకు వచ్చాను కదా, పెళ్లి కొడుకుని. మీకు నేను నచ్చానా? చెప్పండి.